ఈ పుట్టలో ఉన్నటువంటి లింగము ఇక్కడ దక్షిణ దేశం నుండి ఉత్తర దేశానికి వచ్చి ఒక ఇద్దరు అన్నదమ్ములు వచ్చి గుడి వరకు 6వ శతాబ్దంలో గర్భగుడి వరకు ఆయన పెద్ద చెప్పలరెడ్డి అనే ఆయన కట్టించినాడు అనమాట. ఇది కైఫియత్ దాంట్లో రాసినటువంటి బుక్లో కూడా ఉంది. ఇది అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. ఇది బ్రహ్మసూత్రం అంటారు అనమాట. ఓకే స్వామి. దీని అంతా బ్రహ్మసూత్రం అంటారు. ఇదంతా గంగ చేసి అమ్మవారు ఉందన్నమాట. ఓకే స్వామి. ఇది అమ్మవారు ఉంది అనమాట. మనం ఏదైనా అభిషేకం చేసేటప్పుడు అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తుంది అంటారు. ఇది చదిపిరాళ్ళ ప్రొద్దుటూరు ఈ 3 కలిపి ఒకేసారి ఒకే టైంలో ఏకకాలంలో ప్రతిష్ఠ జరిగినటువంటి లింగాలు అనమాట. వీళ్ళు ఇట్టా వంశస్థులు. శెట్టి గారు అంటే ఆర్యవైశ్యులు అనమాట. ఇట్టా వంశస్థులు వీళ్ళు. ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుడి వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఇంకొకటి స్వామి విన్నాను, ఈ నంది మీద చూపెట్టి ఉంటే నీళ్ళ సౌండ్ వినిపిస్తున్నట్టు నిజమే. ఇది నునుపు చూడండి. అవును స్వామి. ఇది నునుపు లేదు. ఇది నునుపు చేసేటప్పుడు అడిచిందని ఒక వార్త. అడిచింది పండ్లన్నీ బయట పెట్టిందని వార్త. ఎంత పండ్లు బయట ఎంత ఇసుక వేసినా ఎంత ఇసుక ఎంత ఇది మన సిమెంట్ కానీ ఎంత ఇది ఉంది కదా కంకర కానీ ఎంత వేసినా కూడా చెక్కినా కూడా మళ్ళీ మరుసటి రోజుకల్లా అదే రీతిలో ఉంటుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు దేవాలయ దర్శిని. ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్క వీడియోను చాలా బాగా ఆదరించారు. ఇక మీదటి నుంచి ప్రతి సోమవారం ఒక్కొక్క శివాలయం వచ్చేలాగా ఆలోచన చేస్తున్నాను. ఖచ్చితంగా 9 శివాలయాలు వచ్చేటట్టు చూస్తున్నాను. మీకు తెలిసిన ఏమైనా శివాలయాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఆ వీడియో ట్రై చేస్తాను. శివాలయాల సిరీస్లో మనం చూడబోయే ఫస్ట్ గుడి మహాభారత కాలంలో నాటి శివలింగం. 2వ శతాబ్దంలో నిర్మించిన శివాలయం. ఎక్కడో కాదండి, మన కడప జిల్లా కమలాపురం దగ్గర పెద్దచెప్పల్లి గ్రామంలో ఉంది. చూద్దామా? ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి లింగం అన్నమాట. ఇది అగస్త్య మహాముని ప్రతిష్ఠ. ఇది 2వ శతాబ్దంలోనే బయటపడింది. కానీ వాళ్ళకి ఎవరికి తెలియక ఓం ఓం అనే శబ్దంతో ఇక్కడ వాల్మీకం అనేది ఉండిందనమాట. వాల్మీకం అంటే పుట్ట. ఈ పుట్టలో ఉన్నటువంటి లింగము ఇక్కడ దక్షిణ దేశం నుండి ఉత్తర దేశానికి వచ్చి ఒక ఇద్దరు అన్నదమ్ములు వచ్చి ఇక్కడంతా చదువు చేసుకుంటూ ఉండినారు. ఇప్పుడు 2వ శతాబ్దం కాలంలో వాళ్ళు వచ్చి చదువు చేసుకుంటూ ఉంటే రోజు ఓం ఓం అనే శబ్దం వచ్చేదన్నమాట. వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఆయన కల్లో కనపడి ఫలానా చోట నాకు ఫలానా ఆయన కనిపించినాడు, ఫలానా ఆయన నాకు ప్రతిష్ఠ చేసినాడు, దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను, దయచేసి దాన్ని తీసి నాకు గుడి మాదిరి కట్టించండి, ఏమైనా చేసి పూజలు చేయండి అని చెప్పినాడు అనమాట. కల్లో కనిపించి, స్వప్నంలో కనిపించి. అప్పుడు తర్వాత ఆయన అప్పటి నుండి ఇది గర్భగుడి వరకు 6వ శతాబ్దంలో గర్భగుడి వరకు ఆయన పెద్ద చెప్పలరెడ్డి అనే ఆయన కట్టించినాడు అనమాట. చెప్పాలి అనే ఆయన కట్టించినాడు అనమాట. ఇది కైఫియత్ దాంట్లో రాసినటువంటి బుక్లో కూడా ఉంది. కైఫియత్ అంటే అప్పట్లో కైఫియత్ రాసిన దాంట్లో ఉన్నటువంటి బుక్లో కూడా సేమ్ నేను ఎట్లా చెప్పినానో అదే ఉంది. దాని పక్కనమే మేము కూడా చెప్పేది కూడా. నేనేం కొత్తగా చెప్పింది ఏదైతే కాదు. ఇది అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. దీనికి ఇది చుట్టూ ఇది బ్రహ్మసూత్రం అంటారు అనమాట. ఓకే స్వామి. దీని అంతా బ్రహ్మసూత్రం అంటారు. ఇదంతా ఇదంతా గంగ. ఈ మధ్యలో వచ్చేసి అమ్మవారు ఉందన్నమాట. ఓకే స్వామి. ఇది అమ్మవారు ఉందన్నమాట. ఇది ఏదన్నా అర్ధనారీశ్వరుడు, మనం ఏదైనా అభిషేకం చేసేటప్పుడు అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తుంది అంటారు. ఎందుకంటే మేము ఇక్కడ నుండి చేస్తుంటాం కాబట్టి అర్ధనారీశ్వరంలో కూడా కనపడుతుంది. చాలామంది అన్నారు అర్ధనారీశ్వర రూపంలో కనపడతా ఉంటుంది.
ఇదేనమాట. దీనికి అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినారు కాబట్టి ఓకే. అగస్తేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట. ఇది చదిపిరాళ్ళ, ప్రొద్దుటూరు ఈ 3 కలిపి ఒకేసారి ఒకే టైంలో ఏకకాలంలో ప్రతిష్ఠ జరిగినటువంటి లింగాలు అనమాట. అంటే ప్రొద్దుటూరు అంటే ప్రొద్దుటూరులో ఎక్కడ స్వామి? శివాలయం సెంటర్ శివామి. ఓకే స్వామి. అగస్తేశ్వరుడే, అది కూడా సేమ్ ఇదే. అవును. సేమ్ డిటో. 3 ఏకకాలంలో, ఇది కూడా మనకు తెలిసినట్టు ఈ 3 ఇంకా వేరే ప్రతిష్టలు చేసినట్టు ఉన్నాయి. అది ఎన్ని శతాబ్దంలో చేసినది మనకు తెలియదు. ఇది మనకు ఏకకాలంలో ఏక టైంలో మహాభారత కాలంలో ప్రతిష్ట చేసినటువంటి లింగాలు ఏకకాలంలో ఏక టైంలో ఒక గడియ పాటు ఇటు కాకుండా చేసినటువంటి లింగాలు అన్నమాట. ఓకే స్వామి. ఇది విషయం, దీని యొక్క చరిత్ర ఇది. ఈ గర్భగుడి వరకు వాళ్ళు ఆ అన్నదమ్ములు ఉండే వాళ్ళు, దక్షిణ దేశంలో వచ్చిన వాళ్ళు ఈ గర్భగుడి వరకు కట్టించినారు అన్నమాట. ఇది కూడా అష్టభుజ ఆకారంలో గోపురం ఉంది పైన. ఓకే స్వామి. అష్టభుజి 8 భుజాలతో ఆకారంలో గుడి అనమాట ఇది. మిగతాదంతా చోళరాజులు, ఈ సామంతరాజులు వీళ్ళంతా కట్టించుకుంటూ వచ్చినారు అనమాట మిగతాదంతా. ఇది దీని విశిష్టత, దీనికి ఎక్కడో ఈ 1700 చిల్లరలోనే ఎక్కడో అగ్రహారం, ఇక్కడ పెద్ద చెప్పల అగ్రహారం గ్రామస్తులు ఒకప్పుడు బ్రాహ్మణులు ఒకప్పుడు ఉండినారండి ఇక్కడ. వాళ్ళు వలస వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తరం వాళ్ళు, అంటే 3వ తరం వాళ్ళు 4వ తరం వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు బెంగళూరు, మద్రాసు, ఇది మైసూరు అక్కడంతా స్థిరపడిపోయినారు. వాళ్ళందరూ వచ్చి దీన్ని కనుక్కొని వచ్చి దీన్ని కొంచెం డెవలప్మెంట్ అంతా చేసినారు అన్నమాట. ఇదంతా చుట్టూ వేయడము, టైల్స్ వేయడము, తర్వాత ప్రహార గోడం ఇదంతా టైల్స్ వేయడము అంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగినాయి అన్నమాట. ఇది విషయం. వీళ్ళు ఇట్టా వంశస్థులు, శెట్టి గారు అంటే ఆర్యవైశ్యులు అనమాట. ఇట్టా వంశస్థులు వీళ్ళు వచ్చేసి ఈ గోపురము, ఈ ప్రకారము, గాలి గోపురం ఉంది కదా బయట, గాలి గోపురము అది కట్టించినారని వాళ్ళు ఇదన్నమాట. అందుకని వాళ్ళలో అప్పట్లోని సిమెంట్ బొమ్మలు ఇది. ఇవి బయట ఎక్కడో అక్కడ దొరికిండేది అనమాట, ఇసుక తిన్నెల్లో దొరికిండేది అనమాట. అవును స్వామి. అది పూర్వం నుండి ప్రతిష్ఠ చేసిండేది. బయట నందీశ్వరుడు పూర్వం నుండి బయట తీసింది. ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుడి వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఓకే స్వామి. ఆర్కాలజీ అంటే పురావస్తు సంబంధంగా. ఇంకొకటి స్వామి విన్నాను, ఈ నంది మీద చెవు పెట్టి ఉంటే నీళ్ళ సౌండ్ వినిపిస్తున్నట్టు నిజమే? వాళ్ళు చెప్పిండేది, అది కూడా వాళ్ళు చెప్పిండేది వినిపిస్తుంది కదా. అదే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టి చూస్తే వినిపిస్తుంది. లోపల నది ప్రవాహం పోయినట్టు ఇదంతా అనమాట. ఇటువంటి నంది కూడా ఎక్కడా లేదు. ఇది నునుపు చూడండి. అవును స్వామి. ఇది నునుపు లేదు. ఇది నునుపు చేసేటప్పుడు వచ్చిందని ఒక వార్త. ఈ కొమ్ము ఇది నునుపు చేసేటప్పటికి ఈ నునుపుని చూడండి, ఇది నునుపు లేదు. ఈ నునుపు చేసేటప్పటికి గట్టిగా అరిచిందండి. అరిచి పండ్లన్నీ బయట పెట్టిందని వార్త. ఇది ఎంత పండ్లు బయట పెట్టింది. ఓకే స్వామి. అలాగే ఇట్లా సైడ్ నా హోల్ అది హోల్. ఎంత ఇసుక వేసినా, ఎంత ఇది మన సిమెంట్ కానీ, ఎంత ఇది ఉంది కదా కంకర కానీ ఎంత వేసినా కూడా, చెక్కినా కూడా మళ్ళీ మరుసటి రోజుకల్లా అదే రీతిలో ఉంటుంది అన్నమాట. ఇది దీని యొక్క విశిష్టత. స్వామి. ఈయన కూడా త్రయోదశి నాడు అప్పుడప్పుడు అభిషేకాలు చేస్తారు. ఓకే స్వామి. అది వచ్చేసి 9వ శతాబ్దంలో ఇది చెన్నకేశ్వర స్వామి కట్టించినారు. 9వ శతాబ్దంలో మొదలు పెట్టినారంట. ఓకే స్వామి. 1323లో ప్రతిష్ఠ జరిగినటువంటి ఇది చెన్నకేశ్వర స్వామి. ఓకే స్వామి. అది కూడా చోళరాజులు వచ్చి కట్టించినారు.